సో హాయ్ గైస్, వెల్కమ్ టు టీవీ టాక్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రిస్క్రిప్షన్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఇది మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సుటిక్స్లో స్కిప్ చేయకుండా చూడండి, ఎండ్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది కాబట్టి. అండ్ ఎండ్ వరకు చూసి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. వీడియో బాగుందనో బాగాలేదనో లేకపోతే ఇంకా ఇంప్రూవ్ కావాలనో కమెంట్ చేసేయండి. డిస్లైక్ చేస్తున్న వాళ్ళకి కూడా నాకు చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పొస్తున్నాను, ఎందుకంటే మీ ఒక్కళ్ళ ఒపీనియన్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నా అకౌంట్ని గ్రోత్ చేసుకోవడానికి. సో లేట్ చేయకుండా మనం ప్రిస్క్రిప్షన్ ఏంటిదో, దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయో ఈజీగా మీకు క్విక్గా మీకు గుర్తుండిపోయేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ప్రిస్క్రిప్షన్ అనే వర్డ్ని ఎక్కడి నుంచి డిరైవ్ చేసినారు అని అంటే, ప్రిస్క్రిప్షన్ అనే వర్డ్ని డిరైవ్ చేసింది లాటిన్ నుంచి. ప్రిస్క్రిప్షన్ వర్డ్ అనేది లాటిన్ వర్డ్ అన్నమాట. సో లాటిన్ వర్డ్లో ప్రిస్క్రిప్షన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారు? అసలు ప్రిస్క్రిప్షన్ అని అంటే ఏంటిది మన లాంగ్వేజ్లో? ప్రీ అనంటే బిఫోర్, స్క్రిప్చర్స్ అంటే రిటర్న్, అంటే పేషెంట్స్కి ఇవ్వక ముందు రాసిన దాన్ని ప్రిస్క్రిప్షన్ అని అంటాం అనమాట. సో ప్రిస్క్రిప్షన్ని మెయిన్ లాంగ్వేజ్ అసలు ప్రిస్క్రిప్షన్ ఏ లాంగ్వేజ్లో రాస్తారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రిస్క్రిప్షన్ అనే దాన్ని అయితే రాస్తారు. సో అసలు ప్రిస్క్రిప్షన్ అనే దాన్ని ఎక్కడ రాస్తారు అని అంటే పేపర్ మీద రాస్తారు అని అంటారా? ప్రిస్క్రిప్షన్ అనే దాన్ని ఏ పేపర్ మీద పడితే ఆ పేపర్ మీద రాయరు. ప్రిస్క్రిప్షన్ రాసే పేపర్కి ఒక స్పెషల్ పేరు, మీకు మాకు మనందరికి ఎట్లా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయో ప్రిస్క్రిప్షన్ రాసే పేపర్కి కూడా ఒక నేమ్ ఉందన్నమాట. ప్రిస్క్రిప్షన్ రాసే పేపర్ పేరు వచ్చేసి ప్రిస్క్రిప్షన్ బ్లాంక్. సో ఇప్పటివరకు అయితే మనకి 4 పాయింట్స్ వచ్చేసినాయి. ప్రిస్క్రిప్షన్ రాసేది ఇట్లా ఫస్ట్ టైం రాసినది లాటిన్ వర్డ్ అనమాట. ప్రిస్క్రిప్షన్ వర్డ్ డిరైవ్ చేసింది. సో ప్రిస్క్రిప్షన్ని అసలు ఏమంటారంటే ప్రీ అంటే బిఫోర్, స్క్రిప్చర్స్ అంటే రిటర్న్. అండ్ ప్రిస్క్రిప్షన్ దేని మీద రాస్తారు అని అంటే ప్రిస్క్రిప్షన్ బ్లాంక్ మీద రాస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రిస్క్రిప్షన్ని ఎవరు రాస్తారు? మన అందరికీ తెలిసిందే, డాక్టర్ రాస్తాడని తెలుసు కదా. సో ఈ ప్రిస్క్రిప్షన్ అనేది డాక్టర్కి ఫార్మసిస్ట్కి మధ్యలో ఒక లెటర్ లాంటిది అనమాట. పేషెంట్కి డాక్టర్కి ఫార్మసిస్ట్కి మధ్యలో కన్వర్జేషన్, పేషెంట్కి అర్థమయ్యేటట్టు మనకి వీళ్ళిద్దరు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అసలు ప్రిస్క్రిప్షన్లో ఏముంటుంది, వాటిని ఎలా డివైడ్ చేసినారు అది ఇప్పుడు చూద్దాం. సో ప్రిస్క్రిప్షన్ని ఫర్దర్గా పార్ట్స్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ లాగా డివైడ్ చేసినారు. పార్ట్స్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్లో మనకి మొత్తం 8 పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఈ 8 పార్ట్స్ అంటే ఏంటి? మళ్ళీ ఇది ప్రిస్క్రిప్షన్ బయటది కాదు, ప్రిస్క్రిప్షన్లో రాసే మ్యాటర్ని 8 పార్ట్స్ లాగా డివైడ్ చేసినారు. స్టెప్ బై స్టెప్ క్లియర్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి డేట్ అనమాట. సో ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు మీ దగ్గర ప్రిస్క్రిప్షన్ ఉంటే పక్కన పెట్టుకొని ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. సో చూసుకుంటే మనకి ప్రిస్క్రిప్షన్లో డేట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇస్తాడు, టాప్లో ఇస్తాడు డేట్. సో డేట్ ఎందుకు ఇస్తారు అని అంటే, ఎవరైనా పేషెంట్స్ రెగ్యులర్గా వాడే పేషెంట్స్ ఉంటారు కదా, అంటే లైక్ ఆస్తమా వాళ్ళు కానీ షుగర్, బీపీ, థైరాయిడ్ ఇట్లున్న వాళ్ళు రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తారు కదా. సో ఒక్కొక్క ఇంటర్వెల్లో పర్ మంత్కి ఈ డేట్కే తీసుకున్నారు, ఇవే టాబ్లెట్స్ నెక్స్ట్ మంత్లో కూడా తీసుకోవాలి అని చెప్పి టైం ఇంటర్వెల్స్ కోసము డేట్ అనేది మెన్షన్ చేస్తారు. సో డేట్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ అది. సెకండ్ థింగ్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ పేషెంట్ అనమాట. డీటెయిల్స్ ఆఫ్ పేషెంట్లో కూడా ఫస్ట్ చూసుకుంటే మనకి డేట్ ఉంటుంది కదా, నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ పేషెంట్ ఉంటుంది. డీటెయిల్స్ అంటే ఏం లేదు, ఫస్ట్ వచ్చేసి నేమ్, ఏజ్, సెక్స్ అండ్ అడ్రస్ ఆఫ్ ద పేషెంట్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఎందుకు ఉంటాయి అని అంటే, నేమ్ ఎందుకంటే సో డిఫరెంట్ మంది వస్తారు కదా హాస్పిటల్కి, మనం ఒక్కరిమే పోం కాబట్టి చాలా మంది వస్తారు కాబట్టి అందులో నుంచి మనల్ని ఐడెంటిఫై చేసుకోవడానికి నేమ్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏజ్ వచ్చేసి చిల్డ్రన్స్కి ఒక డోస్ ఉంటుంది, అడల్ట్స్కి ఒక డోస్ ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్షియేట్ చేయడానికి ఏజ్ అనేది యూజ్ చేస్తారు. సో వాళ్ళకి మీ ఏజ్ని బట్టి మీ డోస్ ఇవ్వడానికి ఏజ్ అనేది డిఫరెన్షియేట్ చేస్తారు. సో సెక్స్ వచ్చేసి మేల్ ఆర్ ఫీమేల్ కూడా ఎందుకు పెడతారనంటే, మేల్ డోసెస్ వేరే ఉంటుంది, ఫీమేల్ డోసెస్ వేరే ఉంటుంది కాబట్టి డోసెస్ కోసము సపరేట్ చేసి పెడతారు. అండ్ అడ్రస్ కూడా ఎందుకంటే చాలామంది పేషెంట్స్ వస్తారు కదా, యాజ్ యూజువల్ చాలామంది పేషెంట్స్ వస్తారు కాబట్టి వాళ్ళలోంచి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి డీటెయిల్స్ ఆఫ్ పేషెంట్ అనేది కావాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి సూపర్ స్క్రిప్షన్ అనమాట. సూపర్ స్క్రిప్షన్లో మెయిన్గా రోల్ ప్లే చేసేదంటే ఒక సింబల్. ఆ సింబల్ వచ్చేసి ఇదన్నమాట. దీని అర్థం ఏంటంటే రెసిపీ. సో రెసిపీ అని అంటే ఇది తీసింది లాటిన్ నుంచి.
ఇది కూడా మళ్ళీ లాటిన్ వర్డ్. దీని అర్థం ఏంటంటే రెసిపీ అన్నమాట. రెసిపీ అని అంటే ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అంటే యూ టేక్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి డేట్, సెకండ్ వచ్చేసి పేషెంట్ డీటెయిల్స్, తర్వాత మనల్ని డాక్టర్ తీసుకోమని సజెస్ట్ ఇచ్చేవి, దాన్ని థర్డ్ స్టెప్లో సూపర్స్క్రిప్షన్లో రాస్తామన్నమాట. సో మెయిన్ సింబల్ సూపర్స్క్రిప్షన్లో ఉట్టి గుర్తుపెట్టుకోవాల్సింది సింబల్. ఈ సింబల్ అనేది లాటిన్ నుంచి డిరైవ్ చేసినారు, దీన్ని రెసిపీ అంటారు. ఇంకా బ్రీఫ్గా చెప్పాలంటే దీన్ని డాక్టర్ వాళ్ళు మనకి పేషెంట్స్కి సజెస్ట్ చేయడం అంటారు, అంటే యూ టేక్ అని అంటారు. ఫోర్త్ పార్ట్ వచ్చేసి ప్రిస్క్రిప్షన్లో ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇన్స్క్రిప్షన్ని ఇంకొకలాగా కూడా అంటారు, అది వచ్చేసి ఎపిస్క్రిప్షన్. సో ఈ ఇన్స్క్రిప్షన్ అనేది ఓల్డెన్ డేస్లో అంటే పాతకాలంలో మెయిన్గా అంటే ప్రిస్క్రిప్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఒక మెయిన్ కీ రోల్ ప్లే చేసేది అనమాట. ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఇది మాత్రం ఉంటుండే ఓల్డెన్ డేస్లో. ఎందుకంటే ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటిది, అసలు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు అని అంటే ఇన్స్క్రిప్షన్లో మెయిన్గా ట్యాబ్లెట్స్ గురించి రాస్తారు. మనకి ఏ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు, దాని డోస్ ఏంటిది, ఎక్స్పైరీ డేట్ ఏంటిది, ఎన్ని రోజుల వరకు ఉంటుంది, ఏ టైంకి తీసుకోవాలి, ఎన్ని డోసెస్ తీసుకోవాలి, అసలు అవన్నీ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో ఏమేమి కెమికల్స్ వేస్తారు, అవన్నీ ఇన్స్క్రిప్షన్లో రాస్తారనమాట. సో పర్టికులర్ డిజీజ్కి లేకపోతే పర్టికులర్ ప్రాబ్లమ్కి పర్టికులర్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఎట్లా ప్రిపేర్ చేస్తారు, ప్రిపేర్ చేసేటప్పుడు వాటిల్లో ఏమేస్తున్నారు, ఎన్ని రోజులు ఉంటాయి అని అంటే వాటి ఎక్స్పైరీ, మనం ఎన్ని డోసెస్ ఆ ట్యాబ్లెట్ అనేది తీసుకోవాలి, ఎంత డోసెస్ తీసుకుంటే మనం స్టేబుల్గా ఉంటాం, ఎంత తీసుకుంటే ఎక్కువ అవుతాము, సో లిమిట్లో ఎట్లా తీసుకోవాలి, ఏ టైం అసలు ఆ ట్యాబ్లెట్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. సో మనం ఏ ట్యాబ్లెట్ తీసుకున్నామో మనకు అర్థం కావాలి అన్న ఇన్స్క్రిప్షన్లో ఫుల్గా ఇస్తారు. సో ఇప్పుడు ఎందుకు లేదు ఇన్స్క్రిప్షన్ అని అంటే ట్యాబ్లెట్స్ అనేవి ఇప్పుడు మ్యాక్సిమం ఇండస్ట్రీస్లో ప్రిపేర్ చేస్తున్నారు కదా. సో ఇండస్ట్రీస్లో ప్రిపేర్ చేసిన తర్వాత డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళిపోతున్నాయి. మార్కెట్కి అని అంటే ఫార్మసిస్ట్స్ అనేవాళ్ళు కొనేసుకుంటున్నారు కాబట్టి ఇన్స్క్రిప్షన్ అనేది ఇప్పుడు అంత వాల్యూ లేదు ఇన్స్క్రిప్షన్కి. కాకపోతే ఓల్డెన్ డేస్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి మనం ప్రిస్క్రిప్షన్లో దీన్ని స్కిప్ చేయవద్దు, పక్కా రాయాలి. అంటే ఓల్డెన్ డేస్లో ఇది ఇంపార్టెంట్, ఇప్పుడు లేదు అని చెప్పి రాయాలన్నమాట. సో ఫిఫ్త్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ అనమాట. ఈ సబ్స్క్రిప్షన్ అనేది షార్ట్ టైం యూస్ కోసం. సో షార్ట్ టైం యూజ్ ఏంటిది ఉంటుంది అని అంటే జనరల్గా మనకి సడన్గా హెడేక్ వచ్చినప్పుడు కానీ, ఒక 2-3 డేస్ రెగ్యులర్గా హెడేక్ కానీ, ఒక 2 డేస్ ఫీవర్ కానీ అట్లున్నప్పుడు షార్ట్ టైం అంటే ట్యాబ్లెట్స్ వేసుకోగానే తగ్గిపోతుంది అన్న దానికి సబ్స్క్రిప్షన్ అనేది అయితే రాస్తారు. ఈ సబ్స్క్రిప్షన్లో కూడా ఏముంటుంది అంటే మనం తీసుకునే ట్యాబ్లెట్స్ వాటి డోసేజ్ గురించి ఉంటుంది, ఏ టైంలో తీసుకోవాలి అన్న దాని గురించి ఈ సబ్స్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. అంటే మెయిన్గా ఈ సబ్స్క్రిప్షన్ రాసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది షార్ట్ టైం యూస్ కోసము సబ్స్క్రిప్షన్ అనేది మెయిన్గా యూజ్ చేస్తారని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి రెన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఈయనే మనకు అర్థమైపోతుంది ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇన్స్ట్రక్షన్స్ అంటే మెయిన్గా తీసుకోవాలా వద్దా, ఇవ్వాలా వద్దా అని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, వాటి గురించి అనమాట. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ మెయిన్గా డాక్టర్ ఫార్మసిస్ట్కి ఇస్తున్నట్టు. ప్రిస్క్రిప్షన్లో మనకి డ్రగ్స్ ఉంటాయి కదా, ఆ డ్రగ్స్ అనేవి డాక్టర్ రాస్తే ఫార్మసిస్ట్ చూసి డిజీజ్ చూసి ఆ డ్రగ్స్ని ఇవ్వాలా వద్దా అని చెప్పి ఫార్మసిస్ట్ అనే వాళ్ళు డిసైడ్ అవుతారు. ఎందుకంటే కొంతమంది డ్రగ్ అడిక్ట్ ఉంటారు కదా, ట్యాబ్లెట్స్ తీసుకుంటారు, డ్రగ్స్ ఉన్న ట్యాబ్లెట్స్ తీసుకుంటారు కదా. సో వాళ్ళు ఎక్కడన్నా రాసుకొని వచ్చి మాకు ఇది డ్రగ్ ఇవ్వండి అని అంటే వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు డిజీజ్ పేరు చెప్పి ఆ డ్రగ్ గురించి మెన్షన్ చేస్తేనే ఫార్మసిస్ట్ అనే వాళ్ళు మనకి ఆ డ్రగ్ ఇస్తారనమాట. సో రెన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే డాక్టరు ఫార్మసిస్ట్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, ఈ డోస్కి ఈ డిజీజ్కి ఇన్ని డోసెస్ ఇవ్వండి, ఇంత వెయిటేజ్ ఉన్న ఇవ్వండి అని చెప్పి ఆ ప్రిస్క్రిప్షన్లో రాసినవే ఇస్తారు. సిగ్నేచర్ ఆఫ్ ద పేషెంట్ అనమాట. అంటే 7th సిగ్నేచర్ ఆఫ్ ద పేషెంట్ అని ఎందుకు అంటున్నాను అని అంటే ఈ సిగ్నేచర్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట పేషెంట్స్కి. సో ఇంకా ఇది మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే ఇట్లా రాసి ఉంటుంది మనకి ప్రిస్క్రిప్షన్లో. సో ఈ ప్రిస్క్రిప్షన్ ఎందుకు అని అంటే పేషెంట్ ఇంటేక్ని గురించి ఈ సిగ్నేచర్లో మనకి మెయిన్గా 4 ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. ఆ 4 ఇన్స్ట్రక్షన్స్ ఏంటిదంటే టైం టు టేక్ అంటే ఏ టైంలో మనము మెడిసిన్స్ని తీసుకుంటామని అనమాట, అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటేక్.
సో ఏ ఇంటర్వెల్స్లో మనం తీసుకుంటాం అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూట్ ఆఫ్ ఇంటేక్, అంటే మనం ఓరల్గా తీసుకుంటున్నామా వజైనల్గా తీసుకుంటున్నామా, మనం ఏ రూట్ నుంచి మనం టాబ్లెట్స్ తీసుకుంటున్నామో అది ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది అనమాట. ఏమైనా వాళ్ళకి స్పెషల్గా అంటే వాళ్ళ డిజీజ్ని బట్టి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, అట్లా స్పెషల్ ఒకవేళ ఆస్తమా అయితే వాష్ చేసుకోవాలి వాటిని తరోగా, ఈ టైం వరకు టాబ్లెట్స్ వేసుకోవాలి, ఇన్ని టాబ్లెట్స్ మాత్రమే వేసుకోవాలి అని ఉంటుంది కదా. సో అట్లుంటాయి అన్నమాట సిగ్నేచర్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్లో. అండ్ 8th వచ్చేసి లాస్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద ప్రిస్క్రైబర్. పాపం మీ సోదంతా రాసి అలసిపోయి ఉంటాడు కదా, ఆయన గురించి అనమాట. సో డాక్టర్ రాస్తాడు కదా మనకి ప్రిస్క్రిప్షన్, సో ఆయన గురించి ఎందుకు ఆయన మెయిన్గా సిగ్నేచర్ ఎందుకు ఉంటుంది అంటే, ఏమైనా నార్కోటిక్ డ్రగ్స్ కానీ వాళ్ళు మనకి ఆ ప్రిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినప్పుడు మన ఫార్మసిస్టులకి మన డాక్టర్ హ్యాండ్ రైటింగ్ అర్థం కానప్పుడు, లేకపోతే ఆ డ్రగ్స్ గురించి తెలుసుకోవాలన్నప్పుడు, లేకపోతే దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండి, లేకపోతే దానివల్ల ఏమైనా ఒక కేసు అయినప్పుడు అయినా దేని గురించి అయినా కూడా డాక్టర్ సిగ్నేచర్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని కన్సల్ట్ అవ్వడానికి డాక్టర్ సిగ్నేచర్ ఉంటుంది. సిగ్నేచర్తో పాటు వాళ్ళ అడ్రస్ కూడా మెయిన్గా ఉంటుంది అనమాట. అంటే మనకి ఇస్తారు కదా దాంట్లో ప్రిస్క్రిప్షన్లో కింద అయినా లేకపోతే పైన అయినా ఉంటుంది, సో అండ్ సో ఏరియా నుంచి ఉన్నారు, ఇక్కడ ఉంది హాస్పిటల్ నేమ్ అంతా డీటెయిల్స్ ఇస్తారు కదా. సో దాంతోపాటు సిగ్నేచర్ కూడా ఇంపార్టెంట్ అనమాట. పర్టికులర్ పర్సన్ రాసినారు ఈ ప్రిస్క్రిప్షన్ అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి. సో పార్ట్స్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్లో 8 పార్ట్స్ ఉన్నాయి. సో వీడియో నచ్చింది, యూస్ఫుల్ ఉంది అని అయితే అనుకుంటున్నాను, అర్థమైంది కూడా అని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కమెంట్ చేసేసేయండి. నేను మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉందని చెప్పి ఫస్ట్ నుంచి మొత్తుకుంటూనే ఉన్నా, ఎవ్వరు జాయిన్ అయితే లేరు టెలిగ్రామ్ ఛానల్లో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తే అందులో కూడా మీరు నాకు డిఎం చేయొచ్చు. అండ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చినా నచ్చకపోయినా ఈ ఆన్సర్ మాత్రం చదవాల్సిందే, ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి. వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి, కమెంట్ చేస్తున్న వాళ్ళకి, వీడియోని చూస్తున్న వాళ్ళకి అందరికీ చాలా అంటే చాలా పెద్ద థ్యాంక్స్. బాగా సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయిపోతున్నారు రోజు రోజుకి.